ఏలూరు రేంజ్ ఐజీ గారు జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధర్ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ గాంజా అన్నదాన్ని ప్రతి చోట కూడా ఉక్కుపాదంతో మోపడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ భాగంగానే మేము ఎవ్రీడే కూడా పెట్రోలింగ్ తిప్పుతూ ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గాంజా అమ్మేవాళ్ళు కానీ పెడ్లర్స్ కానీ స్మోకర్స్ కానీ ఎవరున్నా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో నిన్న మా ఎస్ఐ అలాంగ్ విత్ స్టాఫ్ బయలుదేరి వెళ్ళగా కొంతమంది వ్యక్తులు ఒక చోట గుమిగూడి వాళ్ళు ఒక ఇటుక బట్టీల స్థావరంలో వాళ్ళు ఈ గాంజాని సేల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు దాన్ని కాల్చడం కూడా, దాన్ని స్మోక్ చేయడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళని అడగగా వాళ్ళు అనుమానంగా కనిపించారు. వాళ్ళు ఇమీడియట్లీ కూడా మా వాళ్ళు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా అందులో ఒక ఆయన గోపతి వినూత్న సాయి సన్నీ సన్నాఫ్ దుర్గాప్రసాద్ 21 సంవత్సరాలు రెల్లి ఓగిస్పేట అయిన, అదేవిధంగా మరియు జోగి సాయి శ్రీనివాస్ అలియాస్ స్మోకర్ సాయి అంటారు ఈయన్ని, సన్నాఫ్ శ్రీనివాస్ 27 సంవత్సరాలు, ఈయన ఈడేపల్లి. థర్డ్ పర్సన్ వచ్చి ఎర్రంశెట్టి కేశవ నాగకుమార్, ఇతను మణి అంటారు, సన్నాఫ్ జగ్గారు 25 సంవత్సరాలు రెల్లి. అదేవిధంగా మల్లిపూడి వినయ్ 25 సంవత్సరాలు రుస్తుంబాద వాస్తవ్యుడు. అదేవిధంగా పప్పుల స్వామి సన్నాఫ్ శ్రీనివాసరావు 27 సంవత్సరాలు, ఇతను కూడా రుస్తుంబాద. సిక్స్త్ పర్సన్ వచ్చి వెన్న అనిల్ కుమార్ సన్నాఫ్ నాగేశ్వరరావు 30 years రుస్తుంబాద మచిలీపట్నం. చిట్టిబొమ్మ గీతాకృష్ణ సన్నాఫ్ కోటేశ్వరరావు 22 సంవత్సరాలు సొక్కర్లాబాద్ మచిలీపట్నం. ఈ 7 కలిపి ఒక చోట కూర్చుని తెచ్చిన గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా స్మోక్ చేయడం జరుగుతుంది. దీన్ని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు అమ్ముతారని చెప్పేసి మనకి తెలిసింది. వీరికి కొంతమంది పెడ్లర్స్ ఉన్నారు, సప్లై చేసేవాళ్ళు. వారిని కూడా మేము ఐడెంటిఫై చేసాం. వారిని త్వరలోనే వితిన్ డేస్లో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి పేర్లు మీకు పత్రికా ముఖంగా తెలియపరచడం లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వారు కానీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియపరచడం లేదు. వాళ్ళని కూడా వితిన్ డేస్ 2-3 డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎంత రిపోర్ట్ చేశారండి? ఇప్పుడు 4 కేజెస్ గాంజా వారి దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. గతంలో ఏమైనా ఉన్నాయండి వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఒక అబ్బాయి తప్పించి మిగతా 6 మీద కూడా కేసులు ఉన్నాయండి. ఒక్కొక్కటి మీద ఒక వ్యక్తి మీద జోగి సాయి శ్రీనివాస్ అన్న మీద 8 కేసులు ఉన్నాయి. 2 మీద పోక్సో కేసులు ఉన్నాయి. అందరి మీద కూడా ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉందండి. పోక్సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తానండి. అందరి మీద కూడా కేసులు ఒకే వ్యక్తి మీద కేసు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అండి అదుపులో తీసుకున్నారు? అదుపులోకి ఇప్పుడు వరకు 7 అదుపులో తీసుకున్నాం. 4 కేజీలు రికవరీ. ఇంకా 3 మనం అదుపులోకి తీసుకోవాలి. వీళ్ళు సప్లై చేసేవాళ్ళని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.